ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజర్, సైకాలజిస్ట్, లైఫ్ కోచ్, వాట్ నాట్, మనందరికీ సుపరిచితులు హరి రఘుప్రియ గారు. నమస్కారం అమ్మా. నమస్తే నాన్న మాధురి. అమ్మ, నిజంగా వినాయకుడి రూపం చూస్తే, ఆ కథ వింటే ఓహో ఓకే ఇలాంటివి అవుతాయా అసలు అన్నట్టుగా అనిపిస్తుంది. అసలు ప్రతి దానికి మన పెద్దవాళ్ళు ఒక కథ రూపంలో చెప్తూ వచ్చారు, ఇది మంచి ఇది చెడు అన్నది. అలానే అసలు ఆ గణపతి రూపం వెనక ఉన్న ఆంతర్యం ఏంటి, ఆ రూపం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటారు అసలు అన్న విషయాలు. చాలా చక్కని క్వశ్చన్. అయితే అందరూ ఏదో నువ్వు అన్నట్టు ఏదో గణపతిని తెచ్చేసాము, ఇన్ని పత్రులు తీసుకొచ్చి ఆయన ముఖాన్ని వేసేసాము, ఏదో చేసేసామంటారు. కానీ ప్రతి అంశంలోనూ ఈ వినాయకుడికి మిగతా దేవతలకు వేరు, ఈ వినాయకుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన యొక్క పత్రిలోనూ, ఉండ్రాళ్లలోనూ, అక్షింతలలోనూ, ఆయన పూజలోనూ, పాలవెల్లిలోనూ చాలా ప్రతి అంశంలోనూ విశిష్టత ఉంది. అయితే ముందుగా మనము అసలు ఈ మట్టి గణపతి పంచభూతాల సమాహారము అని అనుకున్నాం కదా. అయితే దానికి ఒక చిన్న శ్లోకం చెప్పబడింది. ఏంటంటే, ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి సాగరః సర్వదేవ నమస్కారః కేశవః ప్రతిగచ్చతి. అంటే ఈ పంచభూతాల తత్వము ఈ మట్టి వినాయకుల్లో ఉంది. అందులో గజముఖ వినాయకుడు, ఏనుగుతో ముఖంతో కలిగినటువంటి వినాయకుడు మనకి ఎందుకు ప్రతీక అంటే, ఏనుగు ఐశ్వర్యానికి ప్రతీక. పెద్ద పెద్ద చెవులు దేనికి ప్రతీక అంటే, ఎక్కువ విను తక్కువ మాట్లాడు అని చెప్పడం. కళ్ళు ఆ కోలగా ఉండడం వల్ల, చిన్నగా ఉండడంలో గల ఆంతర్యం ఏంటంటే, ప్రతి ఒక్కటి నిశితంగా పరిశీలించు. దేన్నైనా సరే, కుటుంబం కాదు ఏదైనా సరే, నువ్వు చేసే పని ప్రతిదీ నిశితంగా పరిశీలించు అని చెప్పడానికి ఈ ఆకారము. తర్వాత పెద్ద పొట్ట దేనికి అంటే కనుక, ఎంత చెడైనా నిత్యకృత్యంలో ఏదైనా జీర్ణించుకునే శక్తిని పెట్టుకోమని చెప్పడం. అంటే చాలామంది ఏం చేస్తుంటారు, చెడుని బయటకు ఏ ఒక్క మాట కూడా ఇముడ్చుకోలేరు. ప్రతీదీ బయటికి వెళ్ళిపోవాలి, ప్రతీదీ బయటకు చెప్పేసుకోవాలి, ప్రతీదీ అంటే చెడు అయినా మంచి అయినా సరే బయటికి వెళ్ళిపోవాలి. చెప్పకపోతే పొట్ట పగిలిపోతుంది అని అంటూ ఉంటారు కదా. పొట్ట పగిలిపోతుంది, ఆత్రం ఆపుకోలేరు. సో కాబట్టి ఏదైనా తనలో ఇముడ్చుకునే శక్తిని పెట్టుకోమని చెప్పడం అన్నమాట. అయితే ఇంకా చెప్పవలసి వస్తే కనుక, ఈ వినాయకుడి యొక్క పూజలో దేనికి ఎక్కువ ప్రాముఖ్యత అంటే కనుక, ఉండ్రాళ్లకు, అక్షింతలకు, పత్రికి ప్రాముఖ్యత. ఎందుకు ఈ మూడే ఎందుకు ప్రాముఖ్యత అంటే కనుక, ఉండ్రాళ్ళు అనేవి అంటే ముందు ఆధ్యాత్మిక పరంగా చెప్పేస్తాను, తర్వాత ఆయుర్వేద పరంగా చెప్తాను తప్పకుండా. అయితే ముందు ఆధ్యాత్మిక పరంగా ఏంటంటే కనుక, ఒకానొక సందర్భంలో దేవతలకి సమావేశమయ్యి విందు జరుగుతున్న సందర్భంలో అందరి దేవుళ్ళు వెళ్ళారు అక్కడికి. వెళ్ళినప్పుడు వినాయకుడు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు అన్ని పదార్థాలు తిన్నాడు. కానీ ఈ ఉండ్రాళ్ళు తినేటప్పుడు, అంటే ఈ మోదకం తినేటప్పుడు ఆయన చాలా సంతోషపడ్డాడు. ఇప్పుడు మనం కూడా లౌకికంగా ఉదాహరణ చెప్తారు. మనం ఏదైనా పెళ్ళిళ్ళకి, పేరంటానికి, బఫేస్కి వెళ్ళినప్పుడు అన్నీ తింటాము. కానీ కొన్ని తినేటప్పుడు, ఒక వస్తువు తినేటప్పుడు అబ్బా ఎంత హాయిగా అనిపిస్తుంది తినే ఆ గులాబ్ జామ్ దగ్గర ఉంటుంది ఆ ఫీల్ కదా. అంటే మనకి ఎక్కువగా ఏది ఇష్టము, ఆ గులాబ్ జామ్ అనేది ఇష్టము. కొంతమందికి ఐస్ క్రీమ్ అంటే ఇష్టము. ఇలాగా అంటే అది మనకి అత్యంత ప్రీతికరమైనది అని మనకి ఎలాగైతే చెప్తామో, అలాగే వినాయకుడికి ఈ మోదకం తినేటప్పుడు బ్రహ్మానంద పడిపోయాడంట. అప్పుడు ఏమి పార్వతీ అమ్మవారు గమనించి, నీ పండక్కి ఎవరైతే ఈ మోదకాలను ఎక్కువగా నైవేద్యం పెడతారో, దాన్నే ప్రథమ నివేదన చేస్తారో, వాళ్ళకి అష్టైశ్వర్యాలు, సకల కార్యసిద్ధి, వాళ్ళు తలచినవన్నీ అయ్యేటట్టుగా వరం ఇచ్చింది. అందుకే మనం పూజ చేసే వినాయకుడు వరసిద్ధి వినాయకుడు అంటారు ఆయన్ని. తర్వాత విఘ్నేశ్వరుడు, లంబోదరుడు, చాలా పేర్లు ఉన్నాయి. కానీ ఆ రోజు పూజ చేసే ఆయన పేరు వరసిద్ధి వినాయకుడు. ఏ వరాలైనా ఇచ్చి సిద్ధింపచేసేవాడు అన్నమాట. అందుకని మనం మోదకాలను నైవేద్యంగా పెడతాము. ఇంకా తర్వాత ఏం పెట్టినా వేస్టే. అంటే వేస్ట్ అంటే ఇన్ ద సెన్స్ ఆయనకి ఇష్టం లేదు, ఏదో తినాలంటే. కానీ మోదకాలను మాత్రమే పెట్టడం అనేది అత్యంత అవసరము. అయితే అక్షంతలకి ఎందుకు అంత ప్రాధాన్యత ఉంది?
చెప్పండి. చంద్రుడు పగలబడి నవ్వుతాడు. అవును. ఆ నిందలు నీలాప తప్పించుకోవడం. నిందలు పోగొట్టుకోవడం కోసము అక్షంతలకి అంత ప్రాధాన్యత. మిగతా అప్పుడు మనం అక్షంతలకి అంత ప్రాధాన్యత ఇవ్వము. అమ్మో! పూజ చేసిన వెంటనే ఆ చేతిలో పెట్టుకుని ఎక్కడ నిందలు పడతామో అని అక్షంతలు గబగబా వేసేసుకుంటామనమాట. కొన్ని మూటగట్టి బయటికెళ్ళిన వాళ్ళకి కూడా వచ్చిన తర్వాత వేస్తాము. మిగతా అక్షంతల్లో కూడా కలిపేసి తర్వాత రోజు కూడా వేసుకుంటామనమాట. అంటే అంత ప్రాధాన్యత అక్షంతలకి. తర్వాత ప్రాధాన్యత దేనికంటే 21 రకాల పత్రి చాలా చాలా ఇంపార్టెంట్. ఆయనకి పువ్వుల కన్నా పత్రి అంటేనే చాలా ఇష్టం. అందులోనూ 21 సంఖ్య అంటే ఆయనకి చాలా ఇష్టము. ఆహా. అన్ని పత్రుల్లోనూ గరిక అంటే మరీ విశేషము. ఎందుకు అంటే దానికి కూడా ఒక చిన్న కథ ఉంది. అంటే అనలాసురుడు అనే ఒక రాక్షసుడు దేవలోకంలో విపరీతమైన వేడి సృష్టించాడు. అందరూ ఆ వేడిని తట్టుకోలేక నానా ఇబ్బందులు పడ్డాడు. అందులో మన వినాయకుడు కూడా ఉన్నాడు. అయితే మిగతా వాళ్ళందరూ ఏం చేశారంటే అక్కడికక్కడ గడ్డి తీసి 21 పోచలు, ఒక్కొక్కటి ఉంటుంది కదా స్ట్రింగ్స్, ఆ 21 స్ట్రింగ్స్ తీసి ఆయన మీద కప్పేటప్పటికీ అప్పుడు చల్లబడిందనమాట. అందుకని ఆయనకి గరికి అంటే అంత ప్రాణము. దుర్వాయుగ్మ పత్రం అంటాం కదా, అది గరిక అనమాట. దర్భ వేరు, గరికి వేరు. దర్భ అంటే ఎండిపోయినది, గరిక అంటే పచ్చిది అనమాట. సో దర్భకు కాకుండా గరికని మాత్రమే మనం వాడాలి. అయితే ఒక్కొక్క పత్రికి ఒక్కొక్క విశిష్టత ఉంది. సరే, అది పక్కన పెడితే ఈ 3 అంశాలు చాలా విశేషమైనది వినాయక చవితి రోజు. ఆయన్ని విఘ్నేశ్వరుడు అని ఎందుకు అనాలి అంటే కనుక ఆయన పుట్టినప్పుడు శిరశ్ఛేదం జరిగింది కదా. శివుడు వచ్చి త్రిశూలంతో శిరస్సును ఖండించంగా మిగతా దేవతలందరూ వచ్చి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వరం ఇచ్చారు. ఆ వరంలో మొట్టమొదటి ఇచ్చిన వరము విఘ్నాలను తొలగించు అని పెట్టారు. అందుకని విఘ్నేశ్వరుడు అయ్యాడు అనమాట. అయితే మరి ఈ మట్టి వినాయకుడినే మనం పూజించే ముందు ఇంకొక వినాయకుడిని కూడా చేస్తాము. ఏంటి? చిన్న హరిద్రా వినాయకుడు అనమాట. అంటే ఏ పూజ అయినా, ఏ పెళ్ళిళ్ళైనా, పేరంటాలైనా, ఏ శుభకార్యానికైనా ముందు పూజించవలసినది హరిద్ర పసుపు గణపతిని అనమాట. ఎందుకు పసుపు గణపతినే చెయ్యాలి అంటే కనుక పసుపు సకల శుభాలకు ప్రతీక కాబట్టి, అందులోనూ వినాయకుడికి అత్యంత ఇష్టమైనది కాబట్టి పసుపు గణపతినే మనము ఈ పూజలోకి కానీ ఏ పూజల్లోకైనా సరే ప్రథమంగా పసుపు గణపతిని తయారు చేస్తామన్నమాట. సో ఇది ఇంత విశేషంగా ఈ వినాయక చవితిని మనం జరుపుకోవాలన్నమాట, ఏదో అలవొక్కుగా కాకుండా. అలానే మరి గణపతి వాహనం వచ్చేసి చిట్టి ఎలుక. అవును. ఇది ఏ రకంగా మనం ఆపాదించుకోవచ్చు అంటారు మన జీవితాన్ని? అయితే ఎంతటి మనిషి అయినా సరే చిన్న చిన్న అంశాలను మన మీద ఆధారపడ్డ వాళ్ళని విస్మరించకూడదు అని చెప్పకనే మనకి ఆ మూషికాన్ని పెట్టారు. నిజంగా ఆయన వాహనము అంత మనిషి, అంత భారీ శరీరము చిన్న ఎలుక ఎలా మొయ్యగలిగింది అంటే, మన ప్రతి చిన్న మనిషికి, అంటే మన లౌకికంగా ఆపాదించుకుంటే ప్రతి చిన్న సమస్యకి మనము ఏదేదో అయిపోతుంటాము, ఎంతో గాబరా పడిపోతుంటాము. అక్కడ సమన్వయ ధోరణిని మనం అవలంబించం. ఎంత పెద్ద సమస్య అయినా చిన్న సమయస్ఫూర్తితో మనం దాటవచ్చు అని లౌకికంగా చెప్పడం జరిగింది. అయితే ఆధ్యాత్మిక పరంగా ఏంటంటే కనుక ఎంత చిన్న సమస్యనైనా భగవంతుణ్ణి నమ్మితే ఆలవోకగా దాటిస్తాడు అని చెప్పకనే మనకు ఆ రూపంలో కనబడుతుంది. మరి ఒక విశేషం ఏంటంటే, ఈ మూషికాసురుడు అనే రాక్షసుడు ఒక వరం తీసుకున్నాడు. ఏమని? ఎప్పుడూ నువ్వు నా దగ్గరే ఉండేలాగా, నిన్ను నన్ను విడదీయకుండా ఉండేలాగా వరమివ్వమని మూషికాసురుడు ఒకానొక సందర్భంలో వినాయకుడి దగ్గర వరం తీసుకోవడం వల్ల ఎప్పుడూ ఆయన్ని అంటిపెట్టుకునే ఉంటాడనమాట. అది చాలా చక్కగా తెలియజేశారమ్మా. చక్కటి ఆ రూపం వెనక ఉన్న ఆంతర్యం గురించి ప్రతి ఒక్కరికి తెలిసింది. చాలా సంతోషం. ధన్యవాదాలు. నమస్తేనన్నా.